ఒకప్పుడు ప్రపంచ పెద్దన్న పాత్ర అమెరికాది. ఏదైనా దేశానికి సాక్షి స్పెషల్. సుదీర్ఘ విరామం తరువాత చైనాలో పర్యటించారు అమెరికా అధ్యక్షుడు. ఈ పర్యటన సందర్భంగా ప్రపంచ మీడియా అంతా రకరకాల చర్చలు పెట్టింది. అందరి విశ్లేషణలు ఇరాన్ యుద్ధం, అమెరికా చైనా మధ్య వ్యాపార బంధం వరకే పరిమితమయ్యాయి. కానీ ఊహించని విధంగా తైవాన్ అంశంపై అమెరికా యూటర్న్ తీసుకోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మొన్నటి వరకు తైవాన్ సార్వభౌమత్యాన్ని కాపాడతామని అమెరికా ఇప్పుడు మాట మార్చింది. ఇంతకీ అమెరికాకు ఏం కావాలి? ఓ చిన్న దేశాన్ని కాపాడే అవసరం అమెరికాకు లేదా? తమ వ్యాపారమే దానికి ముఖ్యమా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత తైవాన్ విషయంలో తమ దేశ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ముప్పు నుంచి తైవాన్ను రక్షిస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని గతంలో ప్రకటించిన ట్రంప్ చైనా అధినేత జిన్పింగ్తో భేటీ అనంతరం మాట మార్చారు. అమెరికాకు ఎక్కడో సుదూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత శక్తివంతమైన చైనాతో తలపడటం సాధ్యం కాదని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. తైవాన్ స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదని చెబుతూ చైనా నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలనే ఆలోచనను మానుకోవాలని తైవాన్కు హితవు పలికారు. ఓ అమెరికన్ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ భౌగోళిక దూరాలను ప్రధాన కారణంగా ప్రస్తావించారు. అమెరికా నుంచి తైవాన్ కు వెళ్లి యుద్ధం చేయాలంటే ఏకంగా 15,289 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, అంతటి సుదీర్ఘ ప్రయాణం చేసి యుద్ధం చేయాలని తాను కోరుకోవటం లేదని చెప్పారు. అదే సమయంలో చైనా ప్రధాన భూభాగానికి తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలోనే ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. అందువల్ల చైనా, తైవాన్ రెండు దేశాలు సహనం వహించాలని, ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా దూరంగా ఉండాలని ఆయన సూచించారు. తైవాన్ భద్రతకు సంబంధించి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో జరిగిన చర్చల వివరాలను ట్రంప్ పంచుకున్నారు. తైవాన్ ద్వీపానికి సంబంధించిన అనేక అంశాలపై తామిద్దరం సుదీర్ఘంగా మాట్లాడుకున్నామని వెల్లడించారు. అయితే భవిష్యత్తులో తైవాన్ పై దాడి జరిగితే అమెరికా రక్షణగా నిలుస్తుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు. తైవాన్ విషయంలో జిన్పింగ్ కు చాలా స్పష్టమైన బలమైన ఉద్దేశాలున్నాయని, తైవాన్ చేస్తోన్న స్వాతంత్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదంటూ చైనా తరఫున వకాల్తా పుచ్చుకున్నారు ట్రంప్. ఇకపై ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకోబోదని సంకేతాలిచ్చారు. చైనాలో 3 రోజుల పాటు పర్యటించిన ట్రంప్ జిన్పింగ్ తో భేటీని రెండు గొప్ప దేశాల అధినేతల భేటీగా పేర్కొన్నారు. అమెరికా వ్యవసాయ రంగానికి ఎంతగానో లబ్ధి చేకూర్చే కీలకమైన వాణిజ్య ఒప్పందాలను చైనాతో కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు. అమెరికా, చైనాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలను చెబుతూ ఈ రెండు దేశాల కూటమిని G2గా అభివర్ణించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వైట్ హౌస్ అధికారికంగా బహిర్గతం చేయలేదు. దీంతో ఈ పర్యటన ద్వారా అమెరికా ఆశించిన స్థాయి ఫలితాలను సాధించలేకపోయిందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పైగా దౌత్యపరమైన సంప్రదాయాల ప్రకారం ఒక దేశాధినేత పర్యటించినప్పుడు ఇచ్చే గౌరవ మర్యాదలు, బహుమతుల విషయంలో బీజింగ్ విమానాశ్రయంలో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడితో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి, వైట్ హౌస్ సిబ్బందికి, అమెరికన్ జర్నలిస్టులకు చైనా అధికారులు ఫోన్లు, రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాడ్జీలు, జ్ఞాపికలను బహుమతులుగా అందజేశారు. ట్రంప్ బృందం చైనా ఇచ్చిన బహుమతుల్లో వేటిని తమ వెంట తీసుకెళ్లకుండా బీజింగ్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఫోర్స్ 1 విమానం సమీపంలోని చెత్త కుండీల్లో పారేసి అమెరికా వెళ్లిపోయారు. అమెరికా సిబ్బంది బహిరంగంగా అందరూ చూస్తోండగానే చైనా బహుమతులను చెత్తబుట్టలో పారేయటం దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్ల ద్వారా తమపై నిఘా పెట్టే అవకాశముందనే గూఢచర్య భయాలతోనే అమెరికా బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా అమెరికా ప్రతినిధులు చైనా వస్తువుల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ స్థాయిలో బహిరంగంగా తిరస్కరించడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ విషయాలు పక్కన పెడితే చైనా పర్యటన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా తన వైఖరిని పూర్తిగా మార్చుకోవటం ప్రపంచ దేశాల్ని విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి అమెరికా, చైనా ప్రారంభ సమావేశంలో ఈ అంశం లేదు. తైవాన్ గురించి మాట్లాడకూడదనే కండిషన్ పైనే చర్చలకు అంగీకరించింది చైనా. అటు అమెరికా కూడా ఈ షరతుకు అంగీకరిస్తూనే చర్చలు మొదలుపెట్టింది. ట్రంప్, జిన్పింగ్ల మధ్య జరిగిన తొలి విడత చర్చల్లో తైవాన్ అంశంపై ట్రంప్ వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు.
గతేడాది డిసెంబర్లో తైవాన్కు రికార్డు స్థాయిలో $11 బిలియన్ విలువైన ఆయుధాల విక్రయాన్ని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా తైవాన్ అంశం చర్చకొస్తుందని అమెరికా భావించింది. కానీ మొదటి రోజు సమావేశంలో దీనిపై పెద్దగా చర్చ జరగలేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. వైట్ హౌస్ విడుదల చేసిన తొలి ప్రకటనలో కూడా తైవాన్ ప్రస్తావన లేదు. అయితే ఆ వెంటనే చైనా విడుదల చేసిన అధికారిక ప్రకటనలో మాత్రం తైవాన్ అంశం ఉంది. తైవాన్ అంశాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే అమెరికా చైనా సంబంధాలు తీవ్ర ప్రమాదంలో పడతాయని షీ జిన్పింగ్ హెచ్చరించారు. ఆ తరువాత జరిగిన ముగింపు సమావేశంలో కేవలం అమెరికాతో వాణిజ్య సహకారం గురించే మాట్లాడినట్లు చైనా ప్రకటించింది. దీంతో తైవాన్ అంశం చర్చల్లో రాలేదని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా అమెరికా వెళ్లిన తరువాత ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తారు. తైవాన్ గురించి చైనాతో లోతుగా చర్చించానని అంటూనే ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలన్నారు. తైవాన్ పై చైనా దాడి చేస్తే అమెరికా రక్షణగా నిలుస్తుందా అనే ప్రశ్నకు ట్రంప్ నేరుగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అమెరికా మద్దతు ఉందనే ధీమాతో తైవాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవటాన్ని తాను ఇష్టపడటం లేదన్నారు ట్రంప్. ట్రంప్ ఇదే మాటపై ఉంటే ఇకపై తైవాన్ స్వతంత్ర దేశంగా కొనసాగగలదా? అమెరికా అండతో ఇజ్రాయెల్ ఎలాగైతే గాజా, ఇరాన్, లెబనాన్పై దాడులకు తెగబడిందో ఇప్పుడు చైనా కూడా అమెరికా అండతో తైవాన్ను తమ దేశంలో కలిపేసుకుంటుందా? అమెరికా చైనా దగ్గరయ్యే కొద్దీ తైవాన్ మనుగడ కష్టమనే విషయం ఇప్పుడు క్రిస్టల్ క్లియర్. ఇంతకీ నిజంగానే అమెరికాకు తైవాన్ అక్కర్లేదా? ఇదే అంశంపై తైవాన్ ఘాటుగా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టిన తైవాన్ ఎప్పటికీ చైనాకు లొంగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. తమది స్వతంత్ర దేశమని మరోసారి ప్రకటించుకుంది. ఇదిగో ఈ చిన్న దేశం తైవాన్, దీని పక్కనే ఆనుకుని ఉన్న ఈ పెద్ద దేశం చైనా. ఇంత పెద్ద దేశాన్ని ఎదిరిస్తూ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది తైవాన్. ఈ చిన్న దేశానికి అది ఎలా సాధ్యమైంది? ఎలా అంటే తైవాన్ వెనుక అమెరికా ఉంది కాబట్టి. తైవాన్కు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోమని అమెరికా పలుమార్లు చైనాను గట్టిగా హెచ్చరించింది. అందుకే తైవాన్ విషయంలో చైనా ఎప్పుడూ దుందుడుకుగా వ్యవహరించలేదు. తన మ్యాప్లో తైవాన్ను అంతర్భాగంగా చూపించుకొని తృప్తి పడుతోంది చైనా. తన మీడియా ఛానళ్లలో తైవాన్ పేరును చైనీస్ తైపీగా మార్చేసి ఆనందపడుతోంది. అంతకు మించి తైవాన్పై చైనా ఎప్పుడూ కాలు దువ్వలేదు, దురాక్రమణకు ప్రయత్నించలేదు. తన భూభాగానికి కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న తైవాన్ను ఆక్రమించడం చైనాకు చిటికలో పని. కానీ ఆ పని చేస్తే అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అగ్రరాజ్యానికి ఎదురెళ్లి మరీ చైనా దురాక్రమణ చేయొచ్చు. దానికి ఆ కెపాసిటీ ఉంది కూడా. కానీ అలా చేస్తే ప్రపంచ దేశాల ముంగిట చైనా ఏకాకి అవుతుంది. దాని దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఎగుమతులు, దిగుమతులపై ఆ ప్రభావం దారుణంగా పడుతుంది. పైగా సరిహద్దు సమస్యలు కూడా తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా చైనాకు ఆనుకుని ఉన్న అన్ని దేశాలు అమెరికాకు మిత్ర దేశాలే. ఇది కూడా చైనాకు ఇబ్బందికరం. ఇలా ఎన్నో కారణాల వల్ల తైవాన్పై చర్యలకు దిగకుండా ఆగిపోయింది చైనా. అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను గమనిస్తే అంతర్జాతీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో అమెరికా విధానాల్లో వస్తోన్న మార్పులు తైవాన్ భద్రతపై కొంత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇజ్రాయెల్ వంటి దేశాలు అమెరికా మద్దతుతో అంతర్జాతీయ సమాజం విమర్శలను లెక్క చేయకుండా వరుస దాడులకు దిగుతోన్న తరుణంలో చైనా కూడా తైవాన్ విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమెరికా గనుక తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తైవాన్ రక్షణ విషయంలో వెనక్కి తగ్గితే, లేదా చైనా చర్యలను చూసి చూడనట్టు వదిలేస్తే అది తైవాన్ మనుగడకే ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితి వస్తే చైనా రాత్రికి రాత్రే తైవాన్ను తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చని, అంతర్జాతీయ సమాజం కూడా దీనిని ఆపలేకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తైవాన్ స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తమది పూర్తి సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య, స్వతంత్ర దేశమని ప్రకటించుకుంది తైవాన్. ఎప్పటికీ చైనాకు లోబడి ఉండమని స్పష్టం చేసింది. తాను అమెరికా నుండి కొనుగోలు చేసే ఆయుధాలు కేవలం ఉభయ దేశాల మధ్య ఉన్న తైవాన్ రిలేషన్స్ యాక్ట్ భద్రతా ఒప్పందంలో భాగమేనని పేర్కొంది. తైవాన్ను తన ప్రాంతంగా చెబుతూ వస్తోంది చైనా.
ఇందుకోసం హాంకాంగ్ తరహాలో ఒక దేశం రెండు వ్యవస్థలు అనే ప్రతిపాదనను కూడా తెరపైకి తెచ్చింది. దీన్ని తైవాన్ తిరస్కరించింది. తైవాన్లో సుమారు 2,30,00,000 మంది జనాభా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారా ప్రభుత్వం ఏర్పాటైంది. చైనా తైవాన్ వివాదానికి సుదీర్ఘ చారిత్రాత్మక నేపథ్యం ఉంది. 1895లో షిమోనోసేకి ఒప్పందం ప్రకారం తైవాన్ జపాన్ ఆధీనంలోకి వెళ్లగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945లో దీన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అప్పగించారు. ఆ తర్వాత 1949లో చైనా అంతర్గత యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించడంతో ఓడిపోయిన నేషనలిస్టులు తైవాన్ ద్వీపానికి పారిపోయి అక్కడ ప్రత్యేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా 1971లో ఐక్యరాజ్య సమితిలో తైవాన్ స్థానాన్ని బీజింగ్లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కైవసం చేసుకోవడంతో తైవాన్ అంతర్జాతీయంగా ఒంటరైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికాకు దగ్గరైంది తైవాన్. తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ద్వారా అమెరికా నుంచి రక్షణ, వాణిజ్య సాయాన్ని పొందుతూ వస్తోంది. అమెరికా తైవాన్ మధ్య వాణిజ్య సంబంధాలు వ్యూహాత్మకంగా, ఆర్థికంగా అత్యంత బలమైనవి. అధికారికంగా దౌత్య సంబంధాలు లేనప్పటికీ అమెరికాకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తైవాన్ ఒక కీలకమైన భాగస్వామి. వీరిద్దరి మధ్య వాణిజ్యం కేవలం వస్తువుల కొనుగోలు, అమ్మకాలకే పరిమితం కాకుండా గ్లోబల్ సప్లై చైన్ భద్రతలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలి కాలంలో ఇరు దేశాలు తమ ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ వాణిజ్యంలో అత్యంత కీలకమైన రంగం కంప్యూటర్ చిప్స్. ప్రపంచంలోనే అత్యాధునిక మైక్రో చిప్లను తయారు చేసే TSMC అనే సంస్థ తైవాన్దే. అమెరికాలోని యాపిల్, ఎన్విడియా, AMD వంటి పెద్ద టెక్నాలజీ కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం తైవాన్ చిప్లపైనే పూర్తిగా ఆధారపడ్డాయి. తైవాన్ నుండి అమెరికాకు ఈ చిప్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు, యంత్రాలు ఎగుమతవుతున్నాయి. అటు అమెరికా నుండి తైవాన్ కు సోయాబీన్స్, మొక్కజొన్న లాంటి వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ముడి చమురు, విమానయాన పరికరాలు, ఆయుధాలు దిగుమతవుతున్నాయి. అమెరికా అధికారిక గణాంకాల ప్రకారం ఈ రెండు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య విలువ సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా నుంచి తైవాన్ కు వచ్చే వస్తువుల కంటే తైవాన్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువుల విలువే చాలా ఎక్కువ. ఇంత బలమైన ఆర్థిక బంధం పెనవేసుకుంది కాబట్టే తైవాన్ ను అమెరికా వదులుకోలేదు. ఒకవేళ వదులుకుంటే మాత్రం చైనాను ఒంటరిగా ఎదుర్కొనే శక్తి తైవాన్ కు లేదు. అమెరికా వంటి అగ్రరాజ్యాల పరోక్ష లేదా ప్రత్యక్ష సైనిక మద్దతు ఉంటేనే తైవాన్ చైనాను దీర్ఘకాలం ఎదుర్కొనగలదు. ఒకవేళ చైనా తైవాన్ మధ్య యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊహించని రీతిలో అతలాకుతలమవుతుంది. బ్లూంబర్గ్ ఆర్థిక విశ్లేషణల ప్రకారం ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 10 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 10% సమానం. కరోనా టైంలో వచ్చిన నష్టం, 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే ఇది చాలా ఎక్కువ. ఈ యుద్ధం వల్ల ప్రపంచ వాణిజ్యానికి జరిగే అతిపెద్ద నష్టం సెమీ కండక్టర్ల కొరత. ప్రపంచంలోని అత్యాధునిక చిప్లలో 90% చిప్లు తైవాన్లోనే తయారవుతాయి. యుద్ధం వచ్చి తైవాన్లోని TSMC వంటి చిప్ తయారీ పరిశ్రమలు మూతపడితే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు, విమానాలు, వైద్య పరికరాలు, సర్వర్ల తయారీ పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల గ్లోబల్ టెక్నాలజీ రంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇక రెండో ప్రమాదం సముద్ర రవాణా. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కంటైనర్ నౌకల్లో దాదాపు సగం తైవాన్ జలసంధి ద్వారానే ప్రయాణిస్తాయి. ప్రపంచ వాణిజ్యంలో 5వ వంతు వాణిజ్యానికి ఈ మార్గమే ఆధారం. యుద్ధం కారణంగా తైవాన్ జలసంధి మూతపడితే ప్రపంచం అతలాకుతలమవుతుంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం చైనా తైవాన్ మధ్య యుద్ధం వస్తే మొదటి సంవత్సరంలోనే చైనా జీడీపీ 11%, అమెరికా జీడీపీ 6.7% పడిపోతుంది. ఐరోపా దేశాలతో పాటు భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతాయి. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవేవి ఆలోచించకుండానే చైనాకు అనుకూలంగా, తైవాన్కు వ్యతిరేకంగా ట్రంప్ ప్రకటన చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఉన్న ఫలంగా ఎందుకిలా ప్లేటు ఫిరాయించింది? తైవాన్ను కాపాడే బాధ్యతను వదిలేసి చైనాకు ఎందుకు కొమ్ము కాస్తోంది? చైనా బలం చూసి అమెరికా భయపడిందా? తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే డ్రాగన్ దేశాన్ని ఢీకొట్టే సామర్థ్యం అమెరికాకు ఉందా? చైనా గ్లోబల్ శక్తిగా అవతరించిందనే విషయాన్ని అమెరికా పరోక్షంగా అంగీకరించిందా? అసలు చైనా శక్తి ఎంత? అమెరికాకు దీటుగా డ్రాగన్ దేశం తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకుందా? ఆ వివరాలు చూద్దాం. అమెరికా తైవాన్ విషయంలో ఉన్న ఫలంగా వెనక్కి తగ్గిందా?
ఊహించని విధంగా చైనాకు కొమ్ము కాస్తోందా? అమెరికా అధికారికంగా ఎప్పుడూ ఒకే చైనా విధానానికే కట్టుబడి ఉంది. కానీ అదే సమయంలో తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ వస్తోంది. చైనాతో అమెరికా నేరుగా యుద్ధానికి దిగితే ప్రపంచ వినాశనమే. అందుకే అగ్రరాజ్యం ఎప్పుడూ చైనా విషయంలో నేరుగా రంగంలోకి దిగదు. దౌత్య మార్గాల్ని అనుసరిస్తుంది. తనతో సమానమైన ఆయుధ సంపత్తిని చైనా సొంతం చేసుకుందనే విషయం అమెరికాకు తెలుసు. అందుకే చైనా విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది అమెరికా. చైనా గడిచిన 2 దశాబ్దాల్లో ఊహించని వేగంతో ఆర్థికంగా ఎదిగింది. ఆ సంపదను తన రక్షణ రంగాన్ని ఆధునీకరించడానికి ఉపయోగించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా తన పట్టును బిగించటం, అధునాతన క్షిపణులను మోహరించటం వల్ల అమెరికా ఆ ప్రాంతంలో నేరుగా జోక్యం చేసుకోవడం దుస్సాహసమే అవుతుంది. చైనా గ్లోబల్ శక్తిగా అవతరించిందనే విషయాన్ని అమెరికా పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగానే అంగీకరిస్తోంది. అందుకే అమెరికా తన విదేశాంగ విధానంలో చైనాను అత్యంత ప్రధానమైన వ్యూహాత్మక పోటీదారుగా ప్రకటించింది. ఒకప్పుడు రష్యాతో పోటీపడిన అమెరికా ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇండో పసిఫిక్ ప్రాంతంపై పెట్టి చైనాను కట్టడి చేయడానికి పలు రకాల కూటములను ఏర్పాటు చేస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో ఎంతగా ముడిపడి ఉందంటే చైనాను పూర్తిగా విస్మరించడం ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం వల్ల కాదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన అమెరికా చైనాతో పోటీ పడుతూనే మరోవైపు చర్చల మార్గాన్ని తెరిచి ఉంచుతోంది. సైనిక శక్తి విషయంలో అమెరికా, చైనా పోటాపోటీగా ఉన్నాయి. సైనిక సామర్థ్యంలో ఈ 2 దేశాల్లో దేన్ని తక్కువ చేసి చూడలేం. అమెరికా వద్ద బాంబర్ జెట్ విమానాలు 140 ఉంటే చైనా వద్ద 220 ఉన్నాయి. అమెరికా వద్ద 4650 యుద్ధ ట్యాంకులున్నాయి. ఇవే తరహా యుద్ధ ట్యాంకులు చైనా వద్ద ఏకంగా 6500 ఉన్నాయి. అమెరికా వద్ద 800 రాకెట్ లాంచర్లు ఉంటే చైనా వద్ద 700 రాకెట్ లాంచర్లు ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్ల విషయంలో మాత్రం చైనా, అమెరికా మధ్య వ్యత్యాసం ఉంది. అమెరికా వద్ద అటాక్ హెలికాప్టర్లు 1002 ఉంటే చైనా వద్ద కేవలం 250 మాత్రమే ఉన్నాయి. ఫైటర్ జెట్ విమానాలు అమెరికా దగ్గర 2600 ఉంటే చైనా వద్ద 1200 ఉన్నాయి. విమాన వాహన నౌకలు అమెరికా వద్ద 11 ఉంటే చైనా వద్ద కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఇక జలాంతర్గాముల విషయానికొస్తే అమెరికా వద్ద 68 సబ్ మెరీన్లుంటే చైనా దగ్గర 70 ఉన్నాయి. అత్యంత కీలకమైన అణుబాంబులు అమెరికా వద్ద 3700 ఉన్నాయి. చైనా వద్ద 700 అణుబాంబులున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ విభాగంలో అమెరికాకు తీసిపోని విధంగా ఉంది చైనా. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్మీని కలిగి ఉంది చైనా. డ్రాగన్ దేశం రక్షణ బడ్జెట్ ఏకంగా $275 బిలియన్. ఇలా తనతో సమ ఉజ్జీగా ఉంది కాబట్టే చైనా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది అమెరికా. పైగా అగ్రరాజ్యానికి ఈ మధ్య ఇరాన్తో చాలా పెద్ద అనుభవం జరిగింది. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై యుద్ధం చేసిన అమెరికా అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఖరీదైన ఫైటర్ జెట్ విమానాల్ని కోల్పోయింది. గల్ఫ్ దేశాల్లోని ఖరీదైన సైనిక స్థావరాల్ని, రాడార్ కేంద్రాల్ని కోల్పోయింది. సైనిక సామర్థ్యం తక్కువగా ఉన్న ఇరాన్ లాంటి చిన్న దేశాన్ని చెప్పిన గడువులోగా దారికి తెచ్చుకోలేకపోయింది అమెరికా. అలాంటిది తనతో సమానంగా ఉన్న చైనాపై ఎట్టి పరిస్థితుల్లో అమెరికా కాలు దువ్వదు. ఇరాన్ వల్ల ఇప్పటికే అమెరికాకు తలబొప్పి కట్టింది. ఇలాంటి టైంలో తైవాన్ కోసం మరోసారి కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి 1000 కిలోమీటర్లు ప్రయాణించి యుద్ధం చేయలేదు. ఇదే విషయాన్ని ట్రంప్ చెప్పారు. స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించి చైనాతో ప్రమాదం కొని తెచ్చుకోవద్దని తైవాన్కు హితవు పలికారు. అమెరికా అధ్యక్షుడిగా తను ఉన్నంతకాలం తైవాన్పై చైనా దాడి చెయ్యదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ట్రంప్ తమ ఆలోచనలని చైనా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా స్పందించింది. తైవాన్పై అమెరికా చేసిన వ్యాఖ్యల్ని చైనా స్వాగతించింది. తైవాన్పై తమ వైఖరిని అమెరికా అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపింది. మొత్తం మీద చైనా పర్యటనతో అమెరికా వైఖరి ఏంటనేది ప్రపంచ దేశాలకు స్పష్టంగా తెలిసొచ్చింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఎజెండా తప్ప ట్రంప్కు ఇంకేదీ ముఖ్యం కాదు. ఆయన అక్షరాల అమెరికా వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు. అధికారంలోకి రాగానే సుంకాలు పెంచినా, ఉన్న ఫలంగా చైనాలో పర్యటించిన అన్నింట్లో అమెరికా ఫస్ట్ అనే నినాదమే తప్ప ప్రపంచ శాంతి ఎక్కడా కనిపించదు. అందుకే ట్రంప్ రాకతో అమెరికా ప్రాధాన్యాలతో పాటు అగ్రరాజ్యం వైఖరి కూడా మారిందంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతానికి తైవాన్కు అమెరికా రక్షణ సహకారం అందిస్తోంది. తనను తాను కాపాడుకోవడానికి తైవాన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో తైవాన్కు సభ్యత్వం లేదు. ఇలాంటి టైంలో తైవాన్పై ఆక్రమణ జరిపితే ఉపఖండం భగ్గుమంటుంది. పరిస్థితి అంతవరకు వస్తే అమెరికా అవకాశవాదం
ప్రపంచ దేశాల కళ్ళకు కడుతుంది. అమెరికా అంతవరకు తెచ్చుకోదనే ఆశిద్దాం. ఇది ఇవాల్టి సాక్షి స్పెషల్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.